నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే నిరుద్యోగుల సమస్య చాలా జటిలంగా మారే పరిస్థితి కనపడుతోంది. అంటే నిరుద్యోగులు కూడా ఏమాత్రం తగ్గే పరిస్థితులు కనబడలేదు. ప్రతి జిల్లాలో కూడా ఒక మీటింగ్ పెట్టి ఈ కాంగ్రెస్ యొక్క ఏదైతే విధి విధానాలు ఉన్నాయో వాళ్ళు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాలు అమలు విషయంలో మాట తప్పిందన్న ఇష్యూని ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పడానికి వాళ్ళు అనేక రకాలైనటువంటి ప్లాన్లు వేస్తున్నట్టుగా కూడా, అంటే ప్లాన్లు కాదు, వాళ్ళు ధైర్యంగా చెప్తా ఉన్నారు. నిరుద్యోగులంతా కూడా ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాం, ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే మేము పాదయాత్రల ద్వారా అదేవిధంగా బస్సు యాత్రల ద్వారా అధికారంలో తీసుకొచ్చామో ఈ ప్రభుత్వం పడిపోవడానికి నెక్స్ట్ టర్మ్లో ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకుండా ఉండడం కోసం మేము అంతకంటే ఎక్కువే ఫైట్ చేస్తామంటూ కూడా ఈరోజు నిరుద్యోగుల ఒక మొత్తం కూడా అనేక రకాలైనటువంటి మీటింగులు కండక్ట్ చేస్తూ ఉంది. నిన్న దాదాపుగా సెక్రటేరియట్ ముట్టడనే కార్యక్రమం చేపట్టారు. సూర్యాపేటలో ఈరోజు ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం జరగబోతుంది. అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా నిరుద్యోగులంతా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో ఏదైతే మాట ఇచ్చింది ప్రభుత్వం, మేము అధికారంలోకి రాగానే సంవత్సరం లోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, అనేక నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తాం, అదేవిధంగా మెగా డిఎస్సి రిలీజ్ చేస్తామంటూ కూడా అనేక రకాలైనటువంటి వాగ్దానాలు ఇచ్చి ఇప్పుడు మాట తప్పిందంటూ కూడా రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. మరి నిజంగానే మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఉందా లేదా అంటే 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెబుతోంది. సో అందులో ఉన్నటువంటి నోటిఫికేషన్ అన్నీ కూడా గత ప్రభుత్వం వేసింది, మీరు చేసింది ఏం లేదంటూ కూడా మళ్ళీ నిరుద్యోగులంతా కూడా ముక్త కంఠంతో నినదిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, బాగా ఇష్యూస్ బాగా ఎక్కువగా ప్రభుత్వానికి నిరుద్యోగులకి మధ్య బాగా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఏదేమైనా వాళ్ళ డిమాండ్స్ కానీ వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలుపుదామంటే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, విద్యాశాఖ మంత్రి లేడు కాబట్టి ఆ శాఖ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది కాబట్టి కనీసం అపాయింట్మెంట్ దొరకలేనటువంటి పరిస్థితి, నిరుద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ అన్ని అంశాల మీద మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ అధికార ప్రతినిధి సీనియర్ నాయకులు మానవతరాయ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడుగుదాం, నిజంగానే మరి నిరుద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం యొక్క విధి విధానం ఏంటి, అంటే కర్కశంగా వ్యవహరిస్తుందా లేకపోతే సానుకూలంగా వ్యవహరిస్తుందా అనేది వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే మానవతరాయ్ గారు, ఈ మధ్యకాలంలో మనం చాలా డిబేట్లో ఈ నిరుద్యోగుల సమస్యల మీద మీరు కూడా చాలా గట్టిగా మాట్లాడారు ప్రభుత్వం తరపున ప్రతినిధిగా. సో మీరు కూడా, నేను చాలా స్ట్రైట్గా అడుగుతాను కొన్ని పాయింట్స్, మీరు కూడా ఒక నిరుద్యోగ స్థితి నుంచి వచ్చారు. నిరుద్యోగుల కష్టాలంటూ మీకు తెలుసు, నిరుద్యోగులు పడే బాధలంటే మీకు తెలుసు, నిరుద్యోగుల కోసం మీరు ఎన్ని ఉద్యమాలు చేశారో తెలుసు, నిరుద్యోగిగా మీరు కూడా ఎన్ని ఉద్యమాలు చేశారో కూడా మీకు తెలుసు. సో ఇదే మరి అదే నిరుద్యోగుల పట్ల మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు, అంటే ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏంటి, అంటే వాళ్ళకి ఇస్తానన్న మాట తప్పడం ఎంతవరకు కరెక్ట్, మరి మెగా డిఎస్సి సంగతి ఏంటి, 2 లక్షల ఉద్యోగాల సంగతి ఏంటి, ఇప్పుడు వాళ్ళ డిమాండ్స్ పరిస్థితి ఏంటి ఏ రకంగా ఆలోచిస్తుంది ప్రభుత్వం? ఇప్పుడు అందరూ వాడుకుంటున్నటువంటి నిరుద్యోగ జేఏసీని 2014 సెప్టెంబర్ 5వ తారీఖు ఆర్ట్స్ కళాశాల మైదానం వద్ద నేనే వ్యవస్థాపితం చేసిన, నేనే చైర్మన్గా ఉన్నా. ఇప్పుడు అందరూ వాడుకుంటున్నారు, దానికి ఏం మేమైతే ఇబ్బంది పట్టలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో నియంతృత్వం లేదు. ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుతో పాటు విద్యార్థులతో, ప్రభుత్వ ఉద్యోగులతో, ప్రజలతో వ్యవహరించే తీరును కూడా కొలమానంగా చూడాలి. గతంలో విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఏదైనా ధర్నాలు ఏదైనా చేపడితే నిరంకుశత్వంగా వ్యవహరించే ప్రభుత్వాలు. కానీ నిన్న విద్యార్థులు అంటే సెక్రటరేట్ ముట్టడానికి పిలిపించారు. అది సఫలమా విఫలమా లేకపోతే నిరుద్యోగుల మద్దతు లేదా అనేది మా కళ్ళ ముందు అర్థమవుతుంది. వాస్తవంగా నిజమైనటువంటి నిరుద్యోగులు లైబ్రరీలో పుస్తకాలు పట్టుకొని ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో చదువుకుంటున్నారు. ఎందుకంటే చదువుకోకుండా రోడ్ల మీద తిరిగి గతంలో కొంతమంది ఆగమయ్యారు. అట్లా మన పరిస్థితి కాదు. వీళ్ళు రోడ్ల మీద తిరిగితే చాలా మంది గ్రూప్ 1 అధికారులు అయ్యారు. వీళ్ళు రోడ్ల మీద వాయిదాలని చెప్పి రోడ్ల మీద తిరిగితే చాలా మంది గ్రూప్ 2 ఉద్యోగాలు వచ్చాయి, చాలా మంది టీచర్లు అయ్యారు, చాలా మంది గ్రూప్ 3 గ్రూప్ 4 ఉద్యోగాలు వచ్చినాయి. వీళ్ళు ఏ ఉద్యోగాలకు రాలేదు అని అర్థం చేసుకున్నారు చాలా మంది. అట్లాంటి వాళ్ళు ప్రభుత్వం కూడా ప్రకటన చేస్తుంది. మాలాంటి వాళ్ళం కూడా మీడియా వేదికల ద్వారా 32,000 ఉద్యోగాలు త్వరలో ప్రకటించబోతున్నాం, జాబ్ క్యాలెండర్ను పునరుద్ధరించబోతున్నాం అని చెప్పేసి చెప్తున్నాం. అది అబద్ధాలు కాదు, వాస్తవాలు. కాబట్టి ఎందుకు ఆగుతుంది? కారణం ఏంటంటే
ఈ కోర్టు ఇవాళ కూడా హైకోర్టులో గ్రూప్ 1 అంశం మీద నడుస్తుంది. ఇవాళ రేపు తీర్పు వస్తుంది. పాత నోటిఫికేషన్లు గ్రూప్ 1 అయిపోయిన తర్వాత, గ్రూప్ 2 అయిపోయిన తర్వాత, గ్రూప్ 3 అయిపోయిన తర్వాత బ్యాక్లాగ్లు ఏమీ లేకుండా పాత నోటిఫికేషన్ల బూజు దొలిపిన తర్వాత జాబ్ క్యాలెండర్లు ఇవ్వాలి ఉద్యోగాలు. మళ్ళీ గ్రూప్ 2 ఇవ్వాలా, గ్రూప్ 1 ఇవ్వాలంటే ఇది పూర్తి కాకుండా డేట్లు కేటాయించలేము. మనం భవిష్యత్తులో ఎప్పుడు జరుగుతుందో పరీక్ష అనేది తేదీలు మనం అక్కడ పేర్కొనలేము. కాబట్టి ఆ సమస్య ఉంది. కాబట్టి అన్ని ఉద్యోగాలు 32,000 ఉద్యోగాలు అనుకుంటున్నాం. ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది నిరుద్యోగులతో భర్తీ చేయాలని. 32,000 ఉద్యోగాలతో పాటు గ్రామ జీపీఓల ఉద్యోగాలను కొత్తగా వచ్చింది. అందులో చాలా మంది 12,000 ఉద్యోగాలు ఉంటే 12,000లో రాష్ట్ర ప్రభుత్వమే కన్వర్షన్ పేరుతో విఆర్ఓల కోసం ఎగ్జామ్ పెడితే అందులో 3,350 మంది మాత్రమే వచ్చారు. మిగిలిన 7,404 ఉద్యోగాలు ఉంటే నేనే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి వాట్సాప్లో, ట్విట్టర్లో ట్వీట్ చేసి ఈ మిగిలిన ఉద్యోగాలను 7,404 ఉద్యోగాలను కూడా నిరుద్యోగులతో నోటిఫికేషన్ ద్వారా, జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయమని చెప్పి కోరటం జరిగింది. మళ్ళీ కూడా వాళ్ళని కలిసి సంప్రదింపులు జరుగుతున్నాయి. తర్వాత ఈలోపు ఆ అంశం కోర్టులో పడింది. ఆ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మాకు సర్వీస్ కలవట్లేదని కొంతమంది కోర్టుకు పోయారు. కొంతమంది వేరే జిల్లా వాళ్ళు మా జిల్లాలో పనిచేయటం ఏందని కోర్టుకు పోయారు. కాబట్టి కోర్టు వివాదం ఉంది. ఆ ఉద్యోగాలను కూడా నిరుద్యోగులతో భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది రాజకీయ అంటే వీళ్ళు చదివే వాళ్ళు 44,000 వినండి, 44,000 మీరు చెప్పేది కాదు, నేను చెప్పేది మీరు ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు. ప్రయత్నం చేస్తున్న దశలోనే ఉన్నారు. కానీ నిరుద్యోగులు వాళ్ళ వయసు అయిపోతుంది, చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళని ఎందుకు మీరు అర్థం చేసుకునే పరిస్థితి? వయసు అయిపోతుంది అంటే తప్పులు తడగ్గా ఇచ్చేసి అందరి జీవితాలు నాశనం చేద్దామా? ఇలా 523 మంది గ్రూప్ 1 అధికారులు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి మా ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు, ఇందులో అక్రమాలు జరగలేదు, మేము సక్రమంగానే పరీక్షలు రాసి మేమంతా సామాన్య కుటుంబాల వాళ్ళం, పేదవాళ్ళం, మేము ప్రతిభావంతులం, చిన్నతనం చూసుకోండి అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టడమే కాకుండా హైకోర్టులో కేసు వేశారు. వాళ్ళు కూడా ఆ కేసు జడ్జి గారి దగ్గర ఈ కేసుతో పాటు న్యాయం జరిగింది తప్పకుండా వాళ్ళు అదేగా జడ్జి గారు చూస్తారు కదా అన్యాయం జరిగిందా న్యాయం జరిగిందా అనేది కోర్టు పరిధిలో ఉన్న అంశం. నాకు తెలిసి ఇవాళ రేపు ఆ తీర్పు వస్తుంది, 100% వస్తుంది. వాళ్ళు మీరు ఇస్తారన్న హామీలనే కదా వాళ్ళు అడుగుతున్నారు, కొత్తగా అడగట్లేదు. మేమేమంటాను, మేము ఇస్తానన్న మాట ప్రకారం నిరుద్యోగుల యొక్క రుణం తీర్చుకోవాలని ఈ పరీక్ష నిర్వహణలో ఉన్నటువంటి లోపాలను సవరించేసి సంస్కరించేసి ఎటువంటి చిక్కులు లేకుండా అవాంతరాలు లేకుండా వేగవంతంగా పారదర్శకంగా పరీక్షలు పెట్టి 60,000 ఉద్యోగాలు భర్తీ చేసిన లేదా ఎవరిచ్చిన నోటిఫికేషన్ ఇవ్వటం గొప్ప కాదండి. ఒక నిరుద్యోగ జేఏసీగా నాకు తెలుసు వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. చిక్కులతో కూడిన నోటిఫికేషన్లు, కోట్ల మెట్లు ఎక్కే నోటిఫికేషన్లు సంవత్సరాలు ఎక్కడిచ్చారు? మొత్తం మనం పారదర్శకంగా మనం భర్తీ చేసి న్యాయపరమైన అవాంతరాలను చిక్కులను పరిష్కరించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జీవో నెంబర్ 3 తీసుకొచ్చేసి వర్టికల్ రిజర్వేషన్ కాదు హారిజాంటల్ రిజర్వేషన్ ఉండాలి అని చెప్పి అమలు చేస్తూ 60,000 ఉద్యోగాలు భర్తీ చేసి నియామక పత్రాలు ఎల్బీ స్టేడియం లేదా జూనియర్ లెక్చర్ ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు అందరు కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూసినాం. అరే మళ్ళీ నిజంగా చెప్తాను కదా, కేసీఆర్ ప్రభుత్వం 3వసారి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినట్లయితే ఇప్పటికి కూడా ఆ భర్తీ ప్రక్రియ కొనసాగుతుండేది. గ్రూప్ 1 కూడా వాళ్ళ చేత కాకపోయేది. 13 ఏళ్ల గ్రూప్ 1 ఇంకా నడిపేవాళ్లే. అదేవిధంగా గ్రూప్ 2 పరీక్ష నిర్వహించడం చేత కాదు. తర్వాత విద్యార్థులకు, నిరుద్యోగులకు బీఆర్ఎస్ ప్రభుత్వం పోయే నమ్మకం పోయింది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏ పారిశ్రామికవేత్తలతోనో భేటీ కాలేదు, ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారులతోనో భేటీ కాలేదు. ఆయన వెంటనే ఢిల్లీ వెళ్ళి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మెంబర్ని కలిసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా పరీక్షలు అక్కడలాగా యూపీపీఎస్సీ లాగా ఉండాలని చెప్పేసి ఇక్కడ టీజీపీఎస్సీని సంస్కరించి గ్రూప్ 1 వాళ్ళ చేతగాని గ్రూప్ 1 మేము నిర్వహించి చూపించడం లేదా? ఇక్కడ కోర్టు కూడా ఇవాళ అందులో అన్ని టీజీపీఎస్ ఎక్కడ కూడా అవకతవకలు జరగలేదు. అందరు కూడా బయోమెట్రిక్, ఐరిష్ అన్ని కూడా సమర్థవంతంగా పరీక్ష నిర్వహించడం అని చెప్పి కోర్టు కూడా చెప్పింది. ఇవాళ రేపు తీర్పు వస్తుంది. కానీ గత ప్రభుత్వంలో ఎంత పెద్ద ఎత్తున నిరుద్యోగుల ధర్నాలు అయితే ఎంత పెద్దనే అసలు గత ప్రభుత్వంలో ధర్నాలు ఎందుకు తీసుకొచ్చిన నేను చేసిన 1,36,000 ఉద్యోగాలు ఏమో ఇచ్చాను గుర్తు పెట్టుకోండి. 1,36,000 లేదు, తొక్కలేదు, అన్ని అబద్ధాలు, మాయ మాటలు. 2014 తెలంగాణ ఏర్పడే నాటికి ఈ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయమని చెప్పి నేను గట్టి ఎత్తున పోరాటం చేస్తే అదే ప్రభుత్వం అసెంబ్లీలో ఈటెల రాజేంద్ర గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఏడున్నాయి ఉద్యోగాలు? చెప్పనివ్వండి. ఇప్పుడు తెలవాలి కదా, 1,07,000 ఉద్యోగాలే ఉన్నాయన్నది. తర్వాత సిఆర్ బిస్వాల్ కమిటీ అని పిఆర్సీ కమిటీ వేశారు. ఐఏఎస్ గారిని వేస్తే వారు ఏం తేల్చారంటే ఈ రాష్ట్రంలో మంజూరైన ఉద్యోగాలు 4 లక్షల వరకు ఉన్నాయి. అందులో పనిచేసే వాళ్ళు 3 లక్షల వరకు పనిచేస్తున్నారు. ఖాళీలు 1,91,126 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి సిఆర్ బిస్వాల్ గారు చెప్తే
అప్పటికి కూడా వాళ్ళకి జ్ఞానోదయం కాలే. అంటే ఎప్పటికప్పుడు నిరుద్యోగుల్ని మభ్యపెట్టుకుంటూ మోసం చేసుకుంటూ రకరకాలుగా లీకులు చేసుకుంటూ ఉద్యోగాలు అమ్ముకుంటూ పరీక్షలు పెట్టారు. ఎక్కడ నిరుద్యోగులు మేము ఎక్కడ పోరాటాలు చేసినాం? పరీక్షలు పారదర్శకంగా పెట్టకుండా ఉద్యోగాలు అమ్ముకుంటుంటే, లీకేజీలు అవుతుంటే, అక్రమ పద్ధతిలో పరీక్షలు పెట్టేసి దొడ్డిదారులో ఉద్యోగాలు ఇవ్వాలని చూస్తే సింగరేణి ఉద్యోగాలు మొదలుకొని 2016 మొదలుకొని 2022 వరకు కూడా మేము కొట్టలేము. కానీ ఈ ప్రభుత్వంలో అట్లాంటి లీకులు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ చూపించమని ఆధారాలు ఎవరు చూపించరు. కోర్టుకు పోయిన వాళ్ళు కూడా వాళ్ళ ఒరిజినల్ అటువంటి ధృవీకరణ పత్రాలు ఇవ్వరు. దొంగచాటుగా ఏదో కాగితాలు ఇచ్చి ఏదో కోర్టులో పిటిషన్లు వేస్తారు. కోర్టు కూడా మందలించిన అట్లాంటి వాళ్ళని. కాబట్టి వీళ్ళు ఏంటంటే రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి వాళ్ళ పైన, కొంతమంది నిరుద్యోగులను వాడుకుంటున్నారు. నిజమైనటువంటి నిరుద్యోగులకు అన్యాయం చేస్తారు. నిజం రాజకీయ నిరుద్యోగుల్ని అంటే ఎవరైతే ఉద్యోగాలు చేస్తారు, ఇప్పుడు ఉద్యోగులు ఇస్తే మీరు న్యాయం చేసినట్టు అవుతుంది, కానీ అన్యాయం ఎవరు చేస్తారు చెప్పండి. నేను అన్యాయంగా ఇప్పుడు నిరుద్యోగులు అనే వాళ్ళు ఎట్లున్నారంటే ఎప్పుడు కూడా వాళ్ళు అయోమయంలో గందరగోళంలో వాళ్ళు అభద్రతా భావానికి గురవుతుంటారు. వాళ్ళు నిజంగా చెప్పాలంటే అద్దాల లాంటి మనసు వాళ్ళది. అవి వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా భావోద్వేగాలకు లోనవుతుంటారు. సున్నితమైన మనసులు వాళ్ళు. అవును, వాళ్ళకి ధైర్యం చెప్పి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి, ప్రభుత్వం ఈ ఉద్యోగం కాకపోతే ఇంకా ప్రైవేటు ఉద్యోగాలు ఉన్నాయి, స్కిల్ యూనివర్సిటీ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే సాంప్రదాయ విద్యలే కాదు 1,10,000 మంది బీటెక్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తారు ప్రతి సంవత్సరం. వాళ్ళందరూ కూడా సాంప్రదాయ ఉద్యోగాలు ఎన్ని ఉంటాయి? 2 లక్షల ఉద్యోగాలు. సార్ ప్రభుత్వ ఉద్యోగాల విషయం పక్కన, ప్రైవేట్ ఉద్యోగాల విషయాలు పక్కన పెడితే ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు మీరు ఇస్తారన్నారు. వాటి మాట ఏంటన్నారు? మీరు సంవత్సరం లోపు ఇస్తారన్న వాటిని ఎందుకు ఇవ్వలేకపోతారు? అవును, అనేక అవాంతరాలు ఉన్నాయి. ఏంటి అవాంతరాలు ఏంటి చెప్పండి. వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి చెప్పినా వినకుండా మూర్ఖత్వంగా బీఆర్ఎస్ మత్తులో ఉండి కొంతమంది నిరుద్యోగులు నిజమైనటువంటి నిరుద్యోగుల్ని అయోమయానికి గురి చేస్తారు. కాదు మానవరావు గారు, 2 లక్షల ఉద్యోగాలు మీరు ఏ కోవలు ఇస్తానన్నారు? ఎలా ఇస్తానన్నారు? మన సంవత్సరంలో ఉన్నాయి కదా, ఉన్నాయి. అదే ఓపిక పెట్టమండి. ఎప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు 2వ సంవత్సరం కదా ఇది. 2వ సంవత్సరం అంటే మనం జాబ్ క్యాలెండర్ తయారు చేసి ప్రకటించే సమయానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. వర్గీకరణ అంటే వర్గీకరణ లేకుండా, ఎస్సీ వర్గీకరణ లేకుండా ఎస్సీలో మాదిగ సామాజిక వర్గానికి అన్యాయం చేద్దాం వాళ్ళు ఊరుకుంటారా? రేపు పొద్దున మనం తీర్పు వచ్చిన తర్వాత వాళ్ళు పోరాటాలు చేయరా? ఇప్పటికే ఈ నెంబర్ 29 రద్దు చేసి 55 తీసుకొచ్చిందని మీరే చెప్తున్నారు. దానివల్ల బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగకుండా అగ్రకులాల వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు గొంతెత్తి జరిగింది. ఇప్పుడు జీవో 29 ద్వారా గ్రూప్ 1 పరీక్ష ప్రిలిమ్స్ అయింది, మెయిన్స్ అయింది. ప్రిలిమ్స్ లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది? బీసీలు లేరా? బీసీలు ఎంత 30-33-31 మంది ఎంపిక అయితే 16-17 మంది బీసీలే ఉన్నారు. 29 ఎందుకు రద్దు చేయాలి? 29 ఎందుకు ఎవరు తీసుకొచ్చారు? అది 29 అశోక్, ప్రసన్న, హరికృష్ణ, నేను ఇద్దరికి జనార్దన్ 44 సంవత్సరాల నిరుద్యోగం అని చెప్పుకున్న జనార్దను, తర్వాత 35 సంవత్సరాల ఇంద్ర కుమార్, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా. అంటే వాళ్ళు ఏ ఉద్యోగాలు పనికిరారు, ఏ ఉద్యోగాలు రాయలేరు, వాళ్ళకి ఉద్యోగాలు రావు. 60,000 ఉద్యోగాల్లోనే వాళ్ళు లేరంటే చిన్న ఉద్యోగం గ్రూప్ 3, గ్రూప్ 2 లాంటి 4 లాంటి ఉద్యోగాలను కూడా వాళ్ళు సాధించలేరు. కొంచెం ముచ్చట పెడుతున్నారు. ముచ్చట్లు చెప్పి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయా? కాబట్టి ఇక్కడ 29 జీవో తీసుకొచ్చింది వాళ్ళు. 55 మేము పెట్టి పరీక్ష పెడతామంటే 55 వద్దని చెప్పి వీళ్ళంతా కోదండ రామ్ సార్ దగ్గరికి చెప్పేది సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలా వద్దా? మనం సుప్రీంకోర్టు ఏం చెప్పింది? 55 వడపోతలో రిజర్వేషన్లు వద్దని చెప్పింది. అంటే స్క్రీనింగ్ టెస్ట్ లో లేదా ప్రిలిమ్స్ లో రిజర్వేషన్లు ఉండకూడదని 2009లో జడ్జిమెంట్ ఇచ్చింది. 2009లో జడ్జిమెంట్ ఇస్తే 18 రాష్ట్రాల్లో ఈ 29 అమలు అవుతుంది. ఎందుకంటే 29 అంటే ఏంటంటే రిజర్వేషన్ల వర్గాలకి లాభం చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును గౌరవించడం అనమాట. ఈ 29 అట్లా చేసుకుందామా, లేకుంటే మొత్తానికి ఎగ్జామ్ సంవత్సరాలు రద్దు చేసుకుంటూ పోదాం? కోర్టులో కేసులు వేసి 50 సుప్రీంకోర్టు, అప్పటికే కొంతమంది కోర్టుకు పోయారు, కొంతమంది కోర్టుకు పోయి 55ని సుప్రీంకోర్టు రద్దు చేస్తే ఎట్లా ఎగ్జామ్ పెట్టారు, దీని తర్వాత ఈ విధంగా ఎట్లా పరీక్ష పెడతారని చెప్పి కోర్టు పోతే కోర్టు తీర్పిచ్చేలోపు ఈ పరీక్ష అప్పటికే వేరే కారణాలతో బయోమెట్రిక్ కారణాలతో రద్దు అయిపోయింది. కాబట్టి ఇన్ని అనుభవాలు ఉన్నాయి మన దగ్గర. అందుకే రేవంత్ రెడ్డి గారు ఇవన్నిటిని కూడా తెలుసుకొని ఎట్లా పరీక్ష పెట్టి ముందుకు పోవాలని చెప్పి టీజీపీఎస్సీకి దిశానిర్దేశం చేస్తే ఇలా గ్రూప్ 1 జరిగి 523 ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇవ్వటమేమన్నది. కోర్టు తీర్పు వస్తే రేపో మాపో ఇస్తాం. వీళ్ళు ఎవరైనా నిరుద్యోగం అనేవాడు దేని దగ్గర మాట్లాడాలా? సహేతుకమైన కారణాలు మాట్లాడాలి, శాస్త్రీయబద్ధమైన కారణాలు మాట్లాడాలి. ఏలికేస్తే కాలికేసి, కాలికేస్తే ఏలికేసి
అంటే వీళ్ళ వేరే వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం, కొంతమంది వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం నిరుద్యోగం జరగొడతారా? నిజమైన కారణాలు ఏంటవి? మూల్యాంకనం తప్పంటారు. వేరే రాజకీయ అంటే ఇప్పుడు వాళ్ళు ఏదో సపోర్ట్ కోసం వాళ్ళు తీసుకున్నారు, మీరు ఏకంగా పెయిడ్ ఆర్టిస్టులని వాళ్ళు అవమానం చేస్తారు. 100% వాళ్ళేమో 5 రూపాయల భోజనం తినుకుంటారు, 5 రూపాయల భోజనం చేస్తున్నారు, ఐఫోన్లు వాడుతున్నారు. మనం అందరూ చూసి తెలిసిపోతే తేడతెల్లమైంది. వాళ్ళ యొక్క జీవన శైలి చూస్తే ఎవరైతే ఉన్నారు పెయిడ్ ఆర్టిస్టులు, వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో చూస్తున్నామో అర్థమైపోయింది. నిన్న ప్రత్యూష టీవీ నైన్ లో ఆరోపించింది, బలంగా ఆరోపణ చేసింది. ఆ మోతిలాల్ అనే వాళ్ళు అసలు వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు నిరుద్యోగ ద్రోహులు అని చెప్పేసింది. అంటే ముట్టల గట్ట పిలిపిస్తారు, మా సంబంధం లేకుండా. నిరుద్యోగం అనేవాడు శాంతియుతంగా నిరసన తెలపవచ్చు. మేమే అంటున్నాం, ఇది బంధించే ప్రభుత్వం కాదు, స్పందించే ప్రభుత్వం. మేము నిరసన తెలుపుకుంటున్నాం, ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేస్తామంటే అనుమతి ఇచ్చడమా లేదా? నిరంకుశంగా వ్యవహరించడమా? ముట్టళ్ళు అంటే నిజంగానే ముట్టడి పిలిపిస్తావు, నీకంటే రాజకీయ ఉద్యోగం కావాలా? మరి నీ మాట నమ్మి చాలా మంది ముట్టడికి వస్తే అందులో ముట్టడి అంటే కేసులు పెడతారు, కంపల్సరీ కేసులు ఉంటాయి కదా. మరి కేసులు పెడతారే పోలీస్ కానిస్టేబుల్, లేదంటే గ్రూప్ 1 లో డిఎస్పీ, లేదంటే యూనిఫామ్ ఉద్యోగాలకు ఎట్లా ఎంపిక అవుతారు? ఒప్పుకోదు, చట్టం ఒప్పుకోదు. రేపు పొద్దున కోర్టులు కూడా మీరు ఈ కేసులో ఉన్నారు, మీరెందుకు కేసులు పెట్టాలి? ముట్టడి అంటే పోలీసులు విధి. శాంతి భద్రతలు వైఫల్యం అయితే పోలీసు మా మీద పెట్టలేదా? మా మీద కూడా విద్యార్థి దశ నుంచి వచ్చారు, పెట్టిన కేసులు తక్కువ తీవ్రత. వీళ్ళు అదుపులో తీసుకోవడం అంటారు, వీళ్ళని అరెస్ట్ కేసులు పెట్టడం కాదు. వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా అదుపులో తీసుకొని సాయంత్రం వదిలిపెట్టారు. కానీ 2 రోజులు 3 రోజులు మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో ఉంచి చితగొట్టి చెర్లపల్లి జైల్లో పంపించిన సంఘటన. ఒక కేసులో 10 మంది ఉంటే ఒక 10 మందికి 10,000 రూపాయలు కావాలి బెయిల్కి, షూరిటీకి. 1,00,000 రూపాయల కోసం మళ్ళీ వాణి బతిలాడుకో, వీళ్ళు కాళ్ళు పట్టుకొని వాళ్ళ కాళ్ళు పట్టుకొని బతిలాడుకొని, డబ్బులు లేకపోతే బంగారం తాకట్టు పెట్టుకొని కూడా మేము బయటకు వచ్చిన దాఖలా సందర్భాలు ఉన్నాయి. ఇన్ని పడ్డాం. మరి ఈ రోజు ప్రభుత్వానికి తేడా తెలవట్లే. ఇప్పుడు గొర్రె కషాయం నమ్మినట్టు వీళ్ళు 1,200 మంది అమరవీరులను పొట్టన పెట్టుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గడపెట్ట దొక్కుతారండి వీళ్ళు. వీళ్ళు నిరుద్యోగుల ఇప్పుడు రాజకీయం చేస్తారంటే ఏం చేస్తారు మరి? తప్పవద్దు. ఎలాగా? ఎందుకంటే పోరాటం చేయి నువ్వు నీకై పోరాటం చేసి రాజకీయ నాయకుడు నీ దగ్గరకు వచ్చేటట్టు చేసుకోవాలి. కానీ నువ్వు వాళ్ళ గడప దొక్కితే వాళ్ళ కింద నువ్వు బానిస అయిపోతావు, వాడు చెప్పినట్టు వింటావు, వాడు వేసే బొక్క కాశపడతావు, కుక్క అవుతున్నావు అని చెప్పి అందరూ అంటున్నారు. అందుకే వీరు అమ్మాయి ప్రత్యూష ఎందుకు మాట్లాడింది? వీళ్ళల్లో వీళ్ళు 3 ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు మోతీలాల్ అనే అతను, జనార్దన్ 44 సంవత్సరాలు, తర్వాత ఇంకోడు ఇంద్ర 35 సంవత్సరాలు. దేనికి పనికిరారు వీళ్ళు. వీళ్ళ మధ్య పంపకాలు, వాటాల్లో పంపకాలు, నిరుద్యోగుల పేరు చెప్పి వీళ్ళు వసూలు చేసే కార్యక్రమాల్లో వాళ్ళ మధ్య విభేదాలు వచ్చినాయి. అమ్మాయి ప్రత్యూష నిజమైనటువంటి నిరుద్యోగురాలు కాబట్టి, నిజమైన ఆశావహరాలు కాబట్టి బలంగా నిన్న సోషల్ మీడియాలో స్పందించింది, మెసేజ్లు పెట్టింది. నిజమైన నిరుద్యోగ ద్రోహులు మీరని చెప్పింది అమ్మాయి, గ్రూప్ 1 ఆస్పిరెంట్ ప్రత్యూష. కాబట్టి నేను ఏమంటానంటే నిజమైనటువంటి నిరుద్యోగులు వాళ్ళ ఆవేదనను వెళ్ళబుచ్చడంలో వేదికలు ఉంటాయి, అంతేగాని ముట్టళ్ళు లేకపోతే యుద్ధాలు లేకపోతే రకరకాల ప్రయత్నాలు చేయటం అంటే దాని ఉద్దేశం ఏంటి? ప్రత్యూష లైన్ లో తీసుకుందాం, నిజంగా మాట్లాడి నా దగ్గర సోషల్ మీడియాలో చూడండి, అమ్మాయి మెసేజ్ పెట్టింది. ట్రై చేద్దాం ఒకసారి, ట్రై చేద్దాం. చూడండి, నేనే ఎందుకు అమ్మాయి పెట్టిన మెసేజ్ చెప్తాను, లైవ్ లో చెప్పింది మాతో అన్ని. చూడండి, టీవీ జీ న్యూస్ లో చెప్పింది. మీరు ఏం చేయాలంటే అయినా కానీ మీరు ఎవరైనా రోడ్ల మీద తిరిగి నిరుద్యోగ నాయకులు అని చెప్పుకునే వాళ్ళనే కాదు, నిజంగా లైబ్రరీలో కూర్చొని ఉద్యోగాలు సాధించిన వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే వాళ్ళ విజయగాథలు ఏందో తెలుస్తుంది. చదవండి, ఇగో ఈ అమ్మాయి ఇది చూడండి, ప్రత్యూష అనే ఒక గ్రూప్ లో పెట్టింది, చదివించు అనే గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ లో ఏం మెసేజ్ పెట్టింది ఈ అమ్మాయి అంటే, నీ వల్ల ఈ రోజు మాలాంటి ఎందరో స్టూడెంట్స్ ని అరెస్ట్ చేస్తున్న నిజమైనటువంటి నిరుద్యోగ ద్రోహి మోతీలాల్ అని చెప్పింది. నేను చెప్పడం కాదు, అమ్మాయిని అడగని చెప్తుంది. చూడండి, ఇక్కడ మెసేజ్ పెట్టింది, జూమ్ చేయండి, నేను చెప్పేది అబద్ధం కాదు. నిన్న లైవ్ లో ప్రత్యక్షం చెప్పింది అమ్మాయి, జీ న్యూస్ లైవ్ లో. వీళ్ళేమన్నారు, వీళ్ళందరి ముందు కూడా పిలుపు ఇచ్చేటప్పుడు మాత్రం సంప్రదించరా, మేము ఎట్లాంటి పిలుపులు ఇవ్వాలి, సెక్రటరేట్ ముట్టడి మీరు ఎట్లా ఇస్తారు అని చెప్పి అమ్మాయి లైవ్ లో నిలదీసింది వాళ్ళందరినీ. అంటే వీళ్ళ మధ్య విభేదాలు అనేవి స్పష్టంగా ఉన్నాయి కాబట్టి, వీళ్ళ మధ్య స్పష్టంగా ఉన్నాయి కాబట్టి నిజమైనటువంటి నిరుద్యోగులు కూడా వీళ్ళ మెచ్చట్లేదు, నిజమైన నిరుద్యోగులు మెచ్చట్లేదు. నిరుద్యోగం మేము చేసాం, మేము పోరాటం, మమ్మల్ని అయితే అసలు మేము శాంతియుతంగా అహింసాయుత పద్ధతిలోనే పోరాటం చేసాం. కానీ మా మీద అంత శాంతియుతంగా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూడా తేడా చూడండి. అందుకే ఇది స్పందించే ప్రభుత్వం, బంధించే ప్రభుత్వం కాదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు మొత్తం ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి మొత్తం కలిపి ఇప్పుడు 1,40,000 ఉంటాయి.
మా అంటే ఈ మొత్తం 60,000 ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. మొత్తం 3 లక్షల చిల్లరంతో అంటే 3 లక్షల మంది ఇప్పుడు పనిచేస్తున్నారు. 4 లక్షల ఉద్యోగాలు మంజూరైతే 3.5 లక్షల మంది మొత్తానికి పనిచేస్తున్నారు. ఇప్పుడు ఖాళీలు సిఆర్బిస్ వాళ్ళు చెప్పిన ఇప్పుడు 2020లో చెప్పిన ఖాళీలు 1,91,000 ఖాళీలు ఇప్పుడు 60,000 భర్తీ అయిపోయినాయి కదా. 60,000 భర్తీ అయితే ఇంకో అటు ఇటు రిటైర్డ్ అయిన వాళ్ళు సంవత్సరానికి 10,000 వేసుకుందాం. మహా అంటే 1,50,000 ఉద్యోగాలు, లేకుంటే 1,60,000 ఉద్యోగాలు. ఆ ఉద్యోగాన్ని మేము భర్తీ చేస్తానంటున్నాం. ఆ ఉద్యోగాలన్నీ భర్తీ చేయంగా నిరుద్యోగులు మిగిలితే వాళ్ళకి స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఉపాధి ఉద్యోగ అవకాశాలు, నైపుణ్య విద్య నేర్పి వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దారి చూపిస్తానంటున్నాం. ఏ ప్రభుత్వం అయినా సివిల్ సర్వీస్ లో ర్యాంకులు సివిల్ సర్వీస్ లో అర్హత సాధించాలంటే ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ కు సిద్ధపడే వాళ్ళకి ఎవరికైనా డబ్బులు ఇచ్చారా? రాజీవ్ వికాసం పేరుతో పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం 140 మందికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం చేసింది. అంటే నా తెలంగాణ బిడ్డలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా తెలంగాణ బిడ్డలు సివిల్స్ లో విజయం సాధించాలని చెప్పి ఒక్కొక్కరు 140 కుటుంబాలకు ₹1,00,000 చొప్పున ఇస్తే మరి ఏ ప్రభుత్వాన్ని ఇచ్చిందా? పోనీ వాళ్ళు 140 మంది ఎంతమంది విజయం సాధించారు? 20 మంది మెయిన్స్ కే ఇంటర్వ్యూస్ కి ఎంపికయ్యారు. ఆ 20 మందిలో 7 తెలంగాణ బిడ్డలు ఈ రోజు ₹1,00,000 ఆర్థిక సాయం అందుకొని IAS లుగా IPS లుగా ఎంపికయ్యారు. ఇంటర్వ్యూలకు పోయి మంచి పని చేస్తారో లేదు. అదే విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, గత ప్రభుత్వం ఏం చేసింది? నిరుద్యోగుల పైన కసితోనో కోపంతోనో ఏం చేసిందంటే అసలు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వద్దు. ఎందుకు? కేసీఆర్ గారికి ఓల్డ్ దగ్గర ఉన్నటువంటి ఏ గ్రౌండ్ లో ఆయన కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబద్ధీకరిస్తా అని చెప్పి ఒక డైలాగ్ కొట్టంలోనే యూనివర్సిటీ విద్యార్థులంతా తెలంగాణ కోసం కొట్లాడింది మేము. నువ్వు మరి మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులతో భర్తీ చేయకుండా కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని గెస్టెడ్ ఉద్యోగాలను ఎట్టకంపధికరిస్తావు అని చెప్పేసి చెప్పు చూపించారు ఆయన కేసీఆర్ గారు. ఆ కసి పెట్టుకొని నిరుద్యోగులు అంటే గిట్టక కేసీఆర్ గారు వాళ్ళ జీవితాలు నాశనం చేసిండు. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపే విధంగా 60,000 ఉద్యోగాలు వాళ్ళ వల్ల కాని ఉద్యోగాలు మేము నింపినాం. అదేవిధంగా 6,000 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏం చేసిందంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా రిటైర్డ్ అయినటువంటి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ అదే కొలువుల్లో పెట్టింది. పెడితే రేవంత్ రెడ్డి గారు వచ్చి వాటిని గుర్తించి అన్ని శాఖల్లో ఉన్నటువంటి ఎంతమంది ఉన్నారంటే 6,000 మంది నిరుద్యోగులు, 6,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు మళ్ళీ కొలువుల్లో చేస్తున్నారు రిటైర్డ్ అయినా కానీ. వాళ్ళందరినీ కూడా తీసివేసి ఆ ఉద్యోగాలను కూడా ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా 6,000 ఉద్యోగాలను జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేస్తున్నాం. ఎవరు వ్యక్తిత్వం ఎట్లా, ఏ ప్రభుత్వం వ్యక్తిత్వం ఎట్లా ఉందో చెప్పండి. ఇలా మేము స్పందిస్తున్నాం, మాట్లాడుతున్నారు. గ్రూప్ 2 మీరు చూసారు కదా, ఆ రోజు డిఎస్సి వాయిదా కావాలి, గ్రూప్ 2 వాయిదా కావాలి, గ్రూప్ 4 వాయిదా కావాలంటే ఏది వాయిదా వేయాలో ముఖ్యమంత్రి గారి స్వయాన జూన్ 5వ తారీఖు మాలాంటి వాళ్ళని వినిపించుకొని తర్వాత మాట్లాడి, ఎందుకంటే డిఎస్సి వాయిదా వేయలేకపోయాను. ఎందుకు వేయలేకపోయాను? ప్రభుత్వ పాఠశాలలు ఆగమైపోతున్నాయి, టీచర్లు అవసరం. 11,000 టీచర్లు లేకుండా బళ్ళు కొనసాగితే పిల్లలకు చదువు రాదు గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలకు అని చెప్పేసి ఆ ఉద్యోగాలను వాయిదా వేయొద్దని చెప్పి వీళ్ళు చెప్పినట్టే 3 సార్లు చర్చలు జరిపి నిరుద్యోగ గ్రూప్ 2 అది ఆస్పిరెంట్స్ ఎవరైతున్నారో వాళ్ళతో చర్చలు జరిపి మేము మాట్లాడమా లేదా? ఏది స్పందించే ప్రభుత్వం, ఏది బంధించే ప్రభుత్వం? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా రాజకీయ ముచ్చులో పడిపోయి వాళ్ళు వేసే ఎంగిలి మిత్రుల కోసం ఆశపడి మీ జీవితాలను ఎందుకు నాశనం చేసుకుంటారంటున్నా. సాధారణమైన నిరుద్యోగులు ఇప్పటికి కూడా వాళ్ళు పుస్తకాల పురుగులై లైబ్రరీలో కూర్చొని చదువుతున్నారు. వాళ్ళు ఎందుకంటే అట్లాంటి వాళ్ళు విజేతలు అవుతారు. వాళ్ళు కూడా అడిగేది ఏంటంటే మీరన్న మాటలే కదా, మేము మీ ప్రభుత్వం అంత కష్టపడి మేము పాదయాత్రలు చేసినా ఏం చేసినా మన ప్రభుత్వం నిలబడాలని మీరు తెచ్చుకున్న ప్రభుత్వం మీ పట్ల మేము కృతజ్ఞతగా ఉన్నాం, మీ రుణం తీర్చుకోవాలని మేము ప్రయత్నం చేస్తుంది. అంటే గత ప్రభుత్వం చేసిన తప్పులు, గత ప్రభుత్వం చేసిన విధంగా మనం వ్యవహరించమంటారా? మీకు తెలవంది కాదు, సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత వర్గీకరణ అమలు చేసినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఆ వర్గీకరణని పెట్టొద్దా? సామాజిక న్యాయం ఉద్యోగాల్లో సామాజిక న్యాయం చేయొద్దా? అందుకు జాతీయం కదా, ఏప్రిల్ అయిపోయింది. ఇప్పుడు 42% బీసీలు ఉన్నది, 42% కూడా అమలు చేస్తారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించబోతున్నాం. అదేవిధంగా ఈ జాబ్ క్యాలెండర్ లో కూడా విద్యా ఉద్యోగాల్లో కూడా బీసీలకు న్యాయం చేస్తామని చెప్పినాం కదా, వాళ్ళకు కూడా అమలు చేయాలి కదా. ఇచ్చిన మాట ప్రకారం కొద్దిగా ఓపిక పట్టలేరా? తీవ్ర జాప్యం. గతంలో 16 మొదలైస్తే ఆ నోటిఫికేషన్ కొద్దిగా ఓపిక పట్టలేరా ఆల్రెడీ 10 సంవత్సరాలు ఓపిక పెట్టారు. మన నీళ్లు మన నిధులు మన నియామకాల కోసం 10 సంవత్సరాలు మళ్ళీ 15 సంవత్సరం 11 సంవత్సరం అడుగు పెట్టాం. మీ ప్రభుత్వం వచ్చింది, అయినా కూడా వాళ్ళకి న్యాయం జరగట్లేదు. అదే కదా వాళ్ళ బాధ. న్యాయం ఎందుకు జరగట్లేదు? చదువుకున్నటువంటి 60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకా 2 లక్షలు, అదే అంటున్నా 2 లక్షల ఉద్యోగాలు ఉంటే మీరు ఇచ్చారు అనుకుందామండి. కానీ ఇచ్చిన కళ్ళ ముందు నియామక పత్రాలు భారీ స్థాయిలో మీరు అన్నటువంటి ఇవ్వటం అక్రమాలతో అవకతవకలతో నోటిఫికేషన్లు ఇవ్వటం గొప్ప కాదు. సక్రమ పద్ధతిలో పారదర్శకంగా
ఉద్యోగ పరీక్షలు పెట్టి ఉద్యోగ నియామకాలు జరపాలి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేస్తూ కొలువుల నియామక పత్రాలు వాళ్ళ చేతిలో పెట్టిందే నిజమైన ప్రభుత్వం. అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి మేమేమంటున్నామంటే జస్ట్ కొంచెం జాప్యం, కొంచెం ఓపిక పట్టండి. మరి కొద్ది రోజులు, ఎన్నో రోజులు కాదు, కొద్ది రోజులు, ఎన్ని రోజులు అంటారు, కొద్ది రోజులు అంటే న్యాయపరమైనటువంటి వివాదాలు పరిష్కరించకుండా నోటిఫికేషన్లు ఇస్తే మళ్ళీ రెడ్డొచ్చ మొదలాడేనట్టే ఇది కథ. మళ్ళీ ఎవడో కోర్టు పోతాడు, ఆపేసే ప్రయత్నం చేస్తాడు, రాజకీయ కారణాలు ఉంటాయి, వేరే కారణాలు ఉంటాయి, రకరకాల వాళ్ళ ఉచ్చులో పడిపోయి ఈ ప్రక్రియను మొత్తం కూడా ఆపే ప్రయత్నం. అదేవిధంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద ఏమైనా ఎస్ఎస్సి కానివ్వండి, ఆర్ఆర్బి కానివ్వండి, ఏమన్నా ఉంటాయా? ఏమైనా అక్రమాలు లీకులు అయినప్పుడు మాత్రమే ధర్నాలు ఉంటాయి. కానీ ఒకసారి జాబ్ క్యాలెండర్ అనేది పునరుద్ధరింపబడితే దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. ఎట్లా ఆపాలి? మళ్ళీ అది కూడా అక్రమాలు జరిగితేనే ఆపాలి, అన్యాయాలు జరిగితే ఆపాలి. అంతేగాని వేరే రకంగా ఆపడం కుదరదు. ఒక్క ఉద్యోగం ఉన్నా సరే ఈ ఆగస్టు నెలలో, ఈ వచ్చే ఆగస్టు నెలలో గ్రూప్ 1 ఉంది అనుకుంటే మళ్ళీ 10 ఖాళీలు ఉన్నా వచ్చే ఆగస్టుకి ఆ గ్రూప్ 1 నోటిఫికేషన్ అదే రోజు భర్తీ అయింది. ఇది జాబ్ క్యాలెండర్ ఉద్దేశం. కేరళ నమూనాను, అన్ని రాష్ట్రాల నమూనాను తీసుకొని మనం ప్రయత్నం చేసాం, మంచి నమూనాను పెట్టినాం ఇక్కడ. కేరళ అంతకంటే బ్రహ్మాండంగా ఉంది. మన దగ్గర వాళ్ళది ఎప్పుడు అయిపోయింది, వాళ్ళది ఎప్పుడు అయిపోయింది. వాళ్ళ వివాదాలు లేవు. వర్గీకరణ అంశం అనేది ఇప్పుడు చేర్చాలి వాళ్ళు. ఇప్పుడు ఏ రాష్ట్రం, మన రాష్ట్రం ముందుకు వచ్చింది వర్గీకరణ, బీసీలకు 42% ఉద్యోగాల్లో ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్ కల్పిస్తామని ముందుకు వచ్చినాం. దేశంలోనే ఆదర్శవంతంగా నిలుస్తున్నాం. కాబట్టి ఈ వర్గాలకు న్యాయం చేసే క్రమంలో కొద్దిగా సమయం కూడా కాదు, జులై ఎండింగ్ నాకు తెలిసి ఈ జులై ఆఖరికి లేకపోతే ఆగస్టు మొదటి వారంలోకే వాళ్ళు అనుకున్న విధంగా ఉద్యోగాలు వస్తాయి. ఈ సమస్య ఉన్నదంటే చదువుకునేవాడు పుస్తకాలు పట్టుకొని చదువుకుంటాడు. అప్పుడు ఈ చదువు రానోడు ఏం చేస్తారంటే, ఈ రాజకీయ ఉచ్చులో పడినోడు ఏం చేస్తారంటే ఏదో ఒకటి కాలికేసి ఏలికేసి రకరకాల ప్రయత్నం చేస్తారు, కానీ నిరుద్యోగులు ఎవరు వాళ్ళని పట్టించుకోరు. ప్రత్యూష లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ ప్రత్యూష, చెప్పండి. బాగున్నారా? బాగున్నారన్నా. ఇది మానవతరాయ్ గారు వచ్చారు స్టూడియోకి, అదే దీని మీద ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం. అమ్మా, ఇప్పుడు నిన్న ముట్టడి కార్యక్రమం మీద మీ ఉద్దేశం ఏంటి, నీ అభిప్రాయం ఏంటమ్మా అసలు యాక్చువల్ గా? మానవతరాయ్ గారికి కూడా నమస్కారం. ముట్టడి అనేది చేయడం నిజంగా తప్పే. అంటే ముట్టడి అని చేయకపోవాల్సిందన్నా, అది ఒక ర్యాలీయో శాంతియుతంగా చేస్తే మంచిగా ఉండేది. కాకపోతే ఎవరో కొంతమంది చేసిన దానికి అందరినీ శిక్షించడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఆల్రెడీ అంటే వాట్ ఐ వాంటెడ్ టు సే ఇస్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మన తెలంగాణలో అంత ఫెయిల్యూర్ అయితే కాదు. ఎందుకంటే హోమ్ మినిస్టర్ కూడా మన రేవంత్ రెడ్డి గారే ఉన్నారు కాబట్టి, మన చీఫ్ మినిస్టర్ గారు. సో అట్లా అంటే ప్రతి ఒక్కరు వెళ్ళి ఏదో అజిటేషన్ చేస్తారు అనుకోవడం తప్పు. మేము చెప్తూనే ఉన్నాము, అప్పటికి ఏం చెప్పాము సార్, అంటే మాకు దీంతో ఏం సంబంధం లేదు అని చెప్పగా కూడా మీరు వినకుండా అట్లీస్ట్ దే వుడ్ హ్యావ్ రిటర్న్ అండర్టేకింగ్ ఫార్మ్ తీసుకోవాల్సింది మా దగ్గర నుంచి, ప్రతి ఒక్కరి నుంచి. మేము అంటే ఫలానా మేము ఒకవేళ ముట్టడికి వెళ్తే తప్పకుండా మీ మీద కేసులు వేస్తాము అలా ఇలా తీసుకున్నా మమ్మల్ని వదిలేయాల్సింది. అంతేగాని రాత్రి మొత్తం స్టేషన్లలో కూర్చోబెట్టుకోవడం కానివ్వండి. ఎర్లీ మార్నింగ్ నా ఫ్రెండ్ ఒక అమ్మాయి, మాకు ఆస్పిరెంట్ ఆస్మా అని ఉంటది, సో ఆస్మా సో తనని కూడా ఎర్లీ మార్నింగ్ వెళ్ళి, అంటే అమ్మాయిలకు ఎంత ఇబ్బంది ఉంటది సార్. సో ఇప్పుడు మేము బయటకు వచ్చి చేసేది ఏదో ఫేమ్ కోసమో ఫాలోయింగ్ కోసం, దీనివల్ల మాకు ఏం రాదు. రేపు నోటిఫికేషన్స్ వస్తే మేము కూడా వెళ్ళి కూర్చొని చదువుకుంటాం, మాకు నోటిఫికేషన్స్ కావాలి. దీనివల్ల మాకు వచ్చే లాభం ఏమీ లేదు సార్ లిటరల్ గా. కాకపోతే అంటే అందరి గురించి మేము బయటకు వచ్చి వీఆర్ జస్ట్ క్వశ్చనింగ్ ద గవర్నమెంట్. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది కూడా గవర్నమెంట్ తీసుకోకపోతే ఎట్లా చెప్పండి. సో అది పెట్టుకోకుండా నిన్న పోలీస్ వాళ్ళని వాళ్ళ ఇంటికి పంపించారు. ఎంత ఇబ్బంది ఉంటదండి పాపం. అసలు ఆమెకు పేరెంట్స్ లేరు. సో అసలు ఎట్లా ఉంటది చెప్పండి. అసలు మార్నింగ్ నుంచి ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు, అమ్మాయిలకు హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. అండ్ షీ ఈవెన్ సెడ్, నేను కూడా వింటూ ఉన్నాను అనమాట కాల్, ద ఇల్ ట్రీట్మెంట్ దట్ ద పోలీస్ ఇస్ బిహేవింగ్. అంటే ఏంటి, వీఆర్ ఫార్ మోర్ బెటర్ దాన్ ద పోలీస్ ఫోర్స్. వీఆర్ ఫార్ మోర్ బెటర్. వాళ్ళకంటే మాకు మేమే చదువుకున్నాము, వీఆర్ ఫార్ మోర్ బెటర్. కాకపోతే మాకు నోటిఫికేషన్లు లేక మాకు జాబులు రాలేదు అంతే. సో దిస్ కైండ్ ఆఫ్ ఇల్ ట్రీట్మెంట్ ఇస్ నాట్ గుడ్ ఇస్ వాట్ ఐ ఫీల్ సార్. కాకపోతే ఇక్కడ మానవతరాయ్ గారు ఏమంటున్నారంటే అమ్మా, సరే శాంతియుతంగా మేము అంతకు ముందు ఉన్నప్పుడు, మేము కూడా విద్యార్థులుగా నాయకులుగా ఉన్నప్పుడు, మేము నిరుద్యోగులుగా ఉన్నప్పుడు అనేక పోరాటాలు చేశాం. మమ్మల్ని కూడా ఘోరంగా చిత్రహింసలు పెట్టి అప్పుడున్నటువంటి ప్రభుత్వం జైల్లో పెట్టి 2-3 రోజులు చల్లపల్లి జైల్లో పెడితే కూడా బెయిల్ రావడానికి ఆలేలు కాళ్ళు పట్టుకుని డబ్బులు తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. అటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు. బంగారం కూడా తాకట్టు పెట్టి మేము బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అటువంటి పరిస్థితి ఉండదు. కాకపోతే
వాళ్ళని కట్టడి చేసే కార్యక్రమం చేస్తాం తప్పితే మేము నిర్బంధించే కార్యక్రమం చేయమని అంటున్నారు. ఇది నిజంగా నిన్న జరిగినటువంటి అరెస్టులు మీరు ఏ విధంగా చూస్తారు మరి ఈ మాట? నేను సార్ మీరు ఐ అగ్రీ విత్ యూ సార్. ఇంతకు ముందు గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అదంతా కాకుండా అంటే అట్లీస్ట్ సార్ చెప్తున్నారు కదా ఇంతకు ముందు కూడా మేము ఇలా చాలా సఫర్ అయ్యామని చెప్పి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది ఏదైతే జాబ్ క్యాలెండర్ కి మద్దతు పలుకుతాము అని చెప్పిన వాళ్ళు ఎవరు? వాళ్ళని ఎందుకు మీరు అరెస్ట్ చేయరు? ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ కూడా ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు కదా, ఎందుకు స్టూడెంట్ అరెస్ట్ చేయాలి? ఆ రోజు ఏ రోజైతే హరీష్ రావు గారు మేము సెక్రటేరియట్ ముట్టడికి మేము సపోర్ట్ చేస్తున్నాం అన్నప్పుడు ఆ రోజు కట్టడి చేయాల్సింది కదా, ఆ రోజు కట్టడి చేస్తే అయిపోయేది కదా. మీరు ఎందుకు సడన్ గా వై యూ హ్యావ్ డన్ దిస్ ఆన్ ఎస్టర్డే ఎందుకు చేశారు? నిన్న మల్లికార్జున్ ఖార్గే గారు వచ్చారు సార్. లిటరల్ గా నిజంగా చాలా మంది ఆస్పిరెంట్స్ ఇందాక సార్ చెప్తూ ఒక మాట అన్నారు. ఒక మాట సార్ ఏమన్నారంటే చాలా మంది వీళ్ళు నిరుద్యోగులు కొంతమంది కాదు, చదువుకునే వాళ్ళకు డెఫినెట్ గా జాబ్లు వస్తాయని చెప్పారు. మీరు మొన్న ఎంతమంది 3000 మెంబర్స్ వరకు వచ్చారు ధర్నా చోటు, మీరు కూడా వచ్చారు. మేము ఎవరినైనా మ్యానిపులేట్ చేసామా? సరే మేము ఎక్కడో ముందున్నాం అనుకోండి, వెనకాల ఉండే వాళ్ళని ఏమన్నా మ్యానిపులేట్ చేసామా? వాళ్ళే కదా మీ దగ్గరకు వాలంటరీగా వచ్చి మా ప్రాబ్లం ఇది సార్ అని చెప్పుకున్నారు. డిడ్ వి మ్యానిపులేట్ ఎనీవన్? నో, రైట్? సో ఇందులో ఏం లేదు సార్. ఎవరైతే వాళ్ళకి ఆవేదన ఉందో వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకుంటున్నారు. చిక్కడపల్లి లైబ్రరీలో 5 రూపాయల భోజనం తినే వాళ్ళు వచ్చి చెప్పుకుంటున్నారు. మీరు నమ్మరు సార్, నేను మొన్న వెళ్ళినప్పుడు చూసినాను, కాళ్ళకు చెప్పులు కూడా ఇరిగిపోయి ఉన్నాయి. సో వాళ్ళు చెప్తున్నారు బయటకు వచ్చి, మేమేం చెప్పట్లేదు సార్. కానీ వాళ్ళు 5 రూపాయల భోజనం తింటున్నారా లేకపోతే ఐఫోన్లు వాడుతున్నారా అందరికి తెలుసు అని అంటున్నారు. కొంతమంది 4-5 రాజకీయ ఒత్తిడి ఉన్న ప్రయోజనాలు పొందే వాళ్ళు ఐఫోన్ వాడుతున్నారు. నేను ఎన్నిసార్లు డిబేట్ లోకి వచ్చాను, నేను ఐఫోన్ వాడట్లేదే, ఏదో మాట్లాడుకోవడానికి ఒకసారి మానవతరాయ్ గారు మాట్లాడతారండి అన్న, మైక్ దగ్గర పెట్టి. చెల్లి ఇప్పుడు మీరు అదే అమ్మా, మీరు చేసే మీలాంటి వాళ్ళ పోరాటంలో న్యాయం ఉంది. మీ పోరాటాన్ని ప్రభుత్వం గుర్తిస్తుంది, పోలీసులు కూడా గుర్తిస్తారు, మాట్లాడతారు. మీరేంటంటే జనరల్ గా ఇప్పుడు ఈ ముట్టళ్ళు ఇట్లాంటివి పిలిపించినప్పుడు ఏం చేస్తారంటే, ఎవరైతే టీవీల్లో కానీ ఇట్లా మాట్లాడుతున్నారో, నిరుద్యోగుల ప్రతినిధులుగా మాట్లాడుతున్నారో వాళ్ళని వచ్చేసి ముందస్తు అదుపులో తీసుకోవడం. మీ మీద ఏ కేసులు కూడా బెటరు. గతంలో అయితే మమ్మల్ని దేశపై చెంచల్ కూడా చర్లపల్లి జైల్లో పడేసేది. ఆ విధంగా లేదు. మీరు ఎటువంటి రికార్డులో పోలీస్ రికార్డులో ఉండరు. చెప్పింది కరెక్టే సార్. మీకు తెలుసు మొన్న రీసెంట్ గా హరీష్ రావు సార్ మేము మద్దతు ఇస్తున్నామన్నారు, సిపిఐ వాళ్ళు ఇస్తున్నామన్నారు. మీరు ఆ రోజు ఎందుకు వీళ్ళని అరెస్ట్ చేయలేదు సార్? మీకు తెలుసు ఇప్పుడు మోతిలాల్ నాయక్ అని ఒక అబ్బాయి స్టూడెంట్స్ బాగా రెచ్చగొడతాడు, మరి ఎందుకు మీరు అమ్మని ఒక మాట చెప్తున్నా, వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం హరీష్ రావు అయినా ఒక నిమిషం నేను ఒక మాట చెప్పినా అమ్మా, నువ్వు మొత్తం విన్నాను నేను. మీరు గతంలో ఇందిరా పార్క్ లో ధర్నా చేసుకోమంటే మేము అనుమతి ఇచ్చినామా లేదా? ప్రభుత్వం ఇచ్చిందా లేదా? పోలీసులు ఇచ్చారా లేదా? చేసుకున్నారు. తర్వాత ఆ ఇందిరా పార్క్ లో ఏమైంది? బీఆర్ఎస్ వాళ్ళు వచ్చేసారు, రైతోత్సవ సభ జరుగుతుంది. మీ గ్రూప్ 1 గురించి మీరు మాట్లాడితే ఆ జరిగిన సభలో మీరు ఆవేదన వ్యక్తం చేస్తే కనీసం మీ గురించి నిరుద్యోగుల గురించి ఏమన్నా చర్చ వచ్చిందమ్మా అంత పెద్ద సభలో? మిమ్మల్ని మీ పట్టించుకో. అదే విధంగా నిన్న ముట్టడని చెప్తే ఏదో ప్రగతి భవన్కు పోయారు వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది. అందులో వాళ్ళ దగ్గర ఇచ్చిన డబ్బుల కోసం వాటాల కోసం కొట్టుకుంటున్నారని కూడా సమాచారం ఇంటెలిజెన్స్ ద్వారా మాకు వచ్చింది. మీరు ఇలాంటి వాళ్ళు నిజంగా పోరాటం చేస్తారంటే కొంతమంది ఇదే అవకాశవాదంగా భావించి నిరుద్యోగుల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ఏదో రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ఇచ్చే ఎంగిలి మెతుకులకు ఆశపడి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. అయితే నేనేమంటున్నా, ఇంత పెద్ద చేస్తే మరి వాళ్ళు ఏమన్నా ఎందుకు బయటకు రాలేదు? వాళ్ళు హరీష్ రావు గాని వాళ్ళు ఎందుకు బయటకు రాలేదు? వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. మళ్ళా దాని గురించి ఎవరు పట్టించుకోరు అసలు. కాబట్టి దయచేసి మీరు ఏంటంటే, గతంలో వాళ్ళ వల్ల 1200 మంది చనిపోయారు. నేను పేరునా చెప్తాను, నేను రాష్ట్రం మొత్తం తిరిగా అప్పుడు వాళ్ళ వల్ల చనిపోయారు. కాబట్టి అట్లాంటి వాళ్ళ గడప దొక్కటం అసలు వీళ్ళకి ఏమాత్రం సోయిగోలేదు అనిపిస్తుంది నాకు. వాళ్ళ గడప ఎందుకు దొక్కుతున్నారు? అవునమ్మా, అందుకే మేము ఎప్పుడు తప్పట్లేదు. ఇంకో విషయం ఏందమ్మా, నేను ఏమంటున్నానంటే ఆడలేదమ్మా, మీరంతా కూడా సమానం. ఆడది అబల కాదు సబల. మీరు పోరాటం చేయాలా, హక్కుల్ని అడగాల. పోలీసులు వస్తే ఎందుకు సిగ్గుపడాలమ్మా? ఇప్పుడు హక్కులు ఓకే గానీ నేను ఇది మాత్రం ఒప్పుకోనన్నా. ఎందుకంటే బయటకు వచ్చి పోరాటం, ఇప్పుడు మనం చెయ్యని తప్పుకు కూడా మనం శిక్ష అనుభవించాలంటే అది కరెక్ట్ కాదన్నా. నేను ఏమంటున్నామ్మా, అది మనం మీకు అర్థమైంది. రేపొద్దున అధికారులైనా రేపొద్దున మీకు ఏదైనా రాజకీయంగా అవకాశాలు రావచ్చు, ఎవరు ఎట్లుంటారో చెప్పలేము. మనం వచ్చిన తర్వాత తెలుసు, ప్రతి కూడా అనుభవం మనకు కావాలా. ఇది నేరం కాదు, తప్పు కాదు. మనం ఏమైనా బ్యాంకులు దోచుకున్నావా అమ్మా? చెప్పు, మనం ఏమైనా బ్యాంకులు దోచుకున్నావా? దొంగతనం చేసినవా? కాదన్నా, నా
నాకు అదొక్క విషయమే, నేనైతే దాన్ని మీరు ధైర్యంగా ఉండండి, ఆత్మవిశ్వాసంతో ఉండండి. మీరు అట్లాంటి వాళ్ళ మనసులో పెట్టుకోవద్దు దయచేసి. ఇప్పుడు కూడా మేము మిమ్మల్ని లేదన్నా అవన్నీ కాదు. ఇప్పుడు కూడా మేము ఏం అడుగుతున్నామంటే అన్న మాకు జాబ్ క్యాలెండర్ తప్పకుండా అమ్మా, యూపీఎస్సీ తరహాలో మీరు ఇందాక అన్నారు కదా రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ పాటిస్తున్నామని చెప్పేసి. కానీ మీకు తెలుసా గ్రూప్ 1 లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదని, ఆ రిజర్వేషన్లు పాటించి ఈ 10 years నుంచి ఏదైతే గ్యాప్, ఈ 10 years నుంచి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏదైతే గ్యాప్ అనేది క్రియేట్ అయిందో దాన్ని ఫిల్ చేయండి అన్న. తప్పగా అమ్మా, నువ్వు చాలా ప్రతిభావంతురాలు. నువ్వు మాట్లాడుతుంటే ఇంగ్లీష్ కానీ నీ వ్యవహార శైలి కానీ భాష కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. నేను గమనిస్తున్నా ప్రతి దాంట్లో కూడా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు ఏందో చూస్తున్నా. చాలా అద్భుతంగా ఉంది. నీలాంటి వాళ్ళు ప్రభుత్వంలో మంచి ఉద్యోగంలో ఉండాలని మేము కోరుకుంటున్నాం. తప్పకుండా జాబ్ క్యాలెండర్ లో గ్రూప్ 1 ఉంది, గ్రూప్ 1 వస్తుంది. దాదాపు 200 పోస్టులు ఉన్నాయి. ఈ జాబ్ క్యాలెండర్ గురించి ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి అంటే ముఖ్యమంత్రి గారు నోరుతో చెప్తే తప్పకుండా స్టూడెంట్స్ విల్ లిజన్. ఇంకొకటన్నా ఈ గ్యాప్ ఏదైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ 18 months అయింది, మేము ఎప్పుడు కలవలేదు. సో ఒక్కసారన్నా మమ్మల్ని కల్పిస్తే మేము ఎటువంటి ఆర్గ్యుమెంట్ పెట్టుకోమన్నా ఇవి మా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి సార్, వీటి గురించి ఆలోచించండి. జస్ట్ మ్యాటర్ ఆఫ్ 15 to 20 minutes అంతే. 15 కూడా వద్దన్నా, ఒక 10 నిమిషాలు అంతే. సరే, మీరు అడుగుతున్నారు ఉద్యోగులు మాత్రమే వస్తారు, మిగతా ఈ పార్టీలకు అఫిలియేటెడ్ అయిన వాళ్ళు ఎవ్వరు రారు. నాకు తెలుసన్నా బస్ యాత్ర జరిగినప్పుడు ఏం జరిగిందో, తర్వాత అయినా ఎవ్రీథింగ్. అంటే ఇవన్నీ తెలియకుండా అయితే ఇందులోకి రాము కదన్నా. సరే అమ్మా, మీరు అందరూ అడిగేది ఏంది, పెద్ద గొంతెమ్మ కోరిక అడగట్లేదు. మా పరిపాలకుడిని, మా విద్యాశాఖ మంత్రిని, మా ముఖ్యమంత్రిని కలవాలి, ఒక్కసారి వారితో మా ఆవేదన పంచుకోవాలని అడుగుతున్నారు. కాబట్టి నేను కూడా యోయో టీవీ వేదికగా ఆ దిశగా మిమ్మల్ని ఎవరైతే నిజంగా జెన్యూన్ ఆస్పిరెంట్ ప్రతిభావంతులు ఉన్నారో మీ వాళ్ళు ఏదో మరి సమయంకు ఏదో రకంగా ఎట్లా మిస్ అయ్యారు అవకాశం కానీ చేజారిపోయింది, కానీ ఇందులోనే మీరు గ్రూప్ 1 అధికారులు కావాలి. ఇప్పుడు ఐ అగ్రీ విత్ యూ. ఆ సమయం అదంతా కాదన్నా, మనం ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడుకుందాము. నిజానికి చాలా మంది సేమ్ మొన్న టీనా దబి ఎగ్జాంపుల్ చెప్పినట్టు దేర్ ఆర్ మెనీ అదర్ పీపుల్ అన్న హూ రైట్ డిస్క్రిప్టివ్ వెరీ వెల్. ఎవరైతే డిస్క్రిప్టివ్ చాలా బాగా రాస్తారో అండ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ లో యూపీఎస్సీ ప్యాటర్న్ లో ప్రిలిమినరీ ఎగ్జామ్ మనం ప్రిపేర్ అవుతే స్టేట్ పిఎస్సీ అట్లా లేదన్నా. సో ఈ విషయాలు కూడా మీరు అదే తప్పకుండా మీరు వచ్చి మీరు ప్రయత్నం చేస్తారు. రేపటి నుంచి ముఖ్యమంత్రి గారికి మీరు చెప్పిన ఆవేదనను వినిపించే ప్రయత్నం చేసి మిమ్మల్ని కల్పించే ప్రయత్నానికి నేను రేపటి నుంచి ప్రయత్నం చేస్తానమ్మా. ఎందుకంటే కోర్టులలో కూడా అన్న ఇంకొకటి, ఈ కోర్ట్స్ కూడా ఏదైతే జడ్జిమెంట్స్ ఇస్తున్నారు అంటే ఎవరైతే టీజీపీఎస్సీ తరపున వాదిస్తున్నారో వాళ్ళు కూడా ఏంటంటే వికీపీడియా ప్రామాణికత మనం కోర్టులలో మాట్లాడలేమమ్మా చెల్లి, మనం మాట్లాడలేమమ్మా. వాళ్ళని జడ్జిలను మనం వాళ్ళని ఏం చెప్పాలో మనం చెప్పలేము. అది ఇవన్నీ మనం రేవంత్ రెడ్డి కొన్ని మన ముఖ్యమంత్రి గారికి తెలిస్తే సరే ఏదో దీంట్లో ఏదో ఒక సొల్యూషన్ తీసుకొస్తారు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని కోర్టులు కూడా మందలిస్తాయి, మంత్రులని ముఖ్యమంత్రులని ప్రధానమంత్రులు కూడా మందలిస్తాయి కోర్టుల విషయంలో. మన తెలంగాణలో తెలుగు అకాడమీ మనం ప్రిపేర్ అవ్వాలా, టీజీపీఎస్సీతో సరే ఒక చర్చ తీసుకొని టీజీపీఎస్సీతో సరే మాట్లాడి విచ్ వుడ్ బి బెటర్. మన స్టూడెంట్స్ కి మనం తెలుగు అకాడమీలో చదివియాలా, లేకపోతే ఇంకేదైనా బుక్స్ ప్రామాణికమా, ఎన్సీఆర్టీ ఇవ్వాలా, ఇవన్నీ సార్ తో మాట్లాడడం వల్ల ఏమైతే మాకున్న క్వరీస్ అన్ని పోటీ అన్న. తప్పకుండా అమ్మా. ఇప్పుడు ఏంటంటే రాష్ట్రంని ఆర్థిక వ్యవస్థ గాడిలో పడింది, అన్ని అంశాలు ఆయన తీరిక లేకుండా అయినా కానీ మన గురించి విద్యాశాఖను సమీక్ష చేస్తున్నారు. మీ అంశం కూడా నేను రేపు ఎల్లుండో వారి దృష్టికి తీసుకువెళ్ళి మీలాంటి నిజమైనటువంటి ఆస్పిరెంట్ల యొక్క ఆవేదన వినిపించే ప్రయత్నం చేస్తా. సరే వద్దు, అవసరం లేదమ్మా. వారు ఇప్పుడు మీరు ఇందులో డ్రాఫ్ట్లు అవసరం లేదు, ఓ చిన్న వింతి పత్రం ఇస్తే సరిపోద్ది అని నేను ఏ విధంగా అనేది నేను ప్రయత్నం చేస్తాను. మీరైతే చక్కగా చదువుకోండి, ఏకాగ్రత చదువుకోండి. రేపు రాష్ట్ర ప్రభుత్వంలో కాదు దేశంలోనే సివిల్ సర్వీస్ లో కూడా మీరు వేతనాలు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. ఓన్లీ డిమాండ్ ఏంటంటే అన్న మేము రేవంత్ రెడ్డి గారిని కలవాలి, మా చీఫ్ మినిస్టర్ గారిని కలిసి మా ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలి. అండ్ ఇంకోటన్నా 2 lakh జాబ్ క్యాలెండర్ మాత్రమే కాకుండా మాకు ఈ నిరుద్యోగ వృత్తి ఏదైతే ఉందో దాని గురించి కూడా ఆలోచిస్తే చాలా మంది స్టూడెంట్స్ కి బెనిఫిట్ అవుతుంది అన్న. దిస్ ఇస్ అవర్ మెయిన్ ప్రియార్. అదే యువ వికాసం పథకంలో ఒక 5 లక్షల మందిని ఎంపిక చేయబోతున్నాం. దాంట్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండానే 50,000 తర్వాత 2 లక్షలు అట్లాంటి వాళ్ళకు కూడా కొంతమందికి ఉపాధి ఇవ్వబోతున్నాం. ఇప్పుడు ప్రత్యూష మొన్న చూసావు కదమ్మా, సివిల్ 140 మందికి ₹1,00,000 ఆర్థిక సాయం చేసినాం. సివిల్ సర్వీస్ లో ఎంపిక మెయిన్స్ రాసే వాళ్ళకి. తర్వాత 20 మంది వాళ్ళు ఇంటర్వ్యూకి పోయారు, 20 మంది 7 ఎంపికయ్యారు. కాబట్టి రేపు రాష్ట్రంలో కూడా మీలాంటి వాళ్ళకి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, మధ్యతరగతి సామాన్య విద్యార్థులకు, నిరుద్యోగులకు ఏదో చేదోడు వాదోడుగా ఉండే విధంగా ముఖ్యమంత్రి గారు రేపు కలిసిన తర్వాత ప్రయత్నం చేద్దాం అమ్మా. ఏదో విధంగా వారికి విన్నవిద్దాం ఈ విషయాలన్నీ కూడా.
అదే బీసీ డిక్లరేషన్ లాగా యూత్ డిక్లరేషన్ వీళ్ళకు మాకు ఈ నిరుద్యోగ భృతి అండ్ మోర్ ఓవర్ ఈ జాబ్ నోటిఫికేషన్ తొందరగా ఫిల్ అయిపోతే ఏమైతుందంటే ఏజ్ గ్యాప్ ఉండే వాళ్ళకి చాలా మందికి బెనిఫిట్ అవుతుంది. వాళ్ళ బాధ అదే. ఇప్పుడు మా బాధ జాబ్స్ అన్నా అంతే, మాకు నోటిఫికేషన్స్ వస్తే మేము కూర్చొని చదువుకుంటాం, అది కూడా లోకల్ బాడీ ముందు. చూడండి, ఆగస్ట్ లోపు మీ కోరిక నెరవేరుతుంది, ఆగస్ట్ లోపు దాదాపు అయిపోతుంది. మీరు అందరు పుస్తకాలు పట్టుకొని చదువుకుంటారు, మీకు వేరే వ్యాపకం ఉండదు అన్న. లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చాక అసలు దానికి దీనికి సంబంధం లేదమ్మా, టైం పడుతుంది. సంబంధం లేదు. జాబ్ క్యాలెండర్ విడుదల అయితే సెప్టెంబర్ 30 లోపు అవ్వాలి. ఎన్నికలకి జాబ్ క్యాలెండర్ సంబంధం లేదు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్యాలెండర్ ఎట్లుంటుందో అట్లనే ఉంటది. ఎన్నికలు వచ్చిన ఆపటాలు కానీ మళ్ళీ మాయ మాటలు మాయ మాటలు చెప్పాల్సిన అవసరం ఏమో చెప్పండి. నేను వాళ్ళ మభ్య పెట్టాల్సిన అవసరం లేదు, మాయ మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో వీళ్ళు వచ్చినప్పుడు గ్రూప్ 2 వాయిదా కావాలంటే గ్రూప్ 2 వాయిదా వేయగలుగుతుంది ప్రభుత్వం. ఆ విధంగా మేము నివేదించినాం. డిఎస్సి కూడా వాయిదా వేయమని చెప్పినాం, కానీ ప్రభుత్వం కొన్ని ప్రాధాన్యత అంశాలు చూసుకొని వేయలేకపోయినాం అని చెప్పిన వాస్తవాలు చెప్తున్నాం. మాకేం వచ్చింది లేదమ్మా, మీకు మెయిల్ చేయాలని చూస్తున్నాం. ఏ ఉద్యోగం 60,000 ఇప్పుడు ఎక్కడైనా పోతే మాకు నేను చేసిన పోరాటంలో ఎస్ఐలు కానిస్టేబుల్ అని వచ్చి సెల్యూట్ కొడతారు. నాకు అంతకన్నా ఆనందం నాకు లేదు, అంతకన్నా ఆనందం ఉండదు. వాళ్ళు గౌరవించి నమస్తే పెడితే అంతకన్నా ఆనందం ఏముంటుంది చెప్పండి. రేపు వీళ్ళు కూడా ప్రయోజకులై రాష్ట్ర ప్రభుత్వంలో మంచి ఉద్యోగాల్లో ఉంటే ఎక్కడ కనపడినప్పుడు పలకరిస్తే అంతకన్నా ఆనందం ఉండదు. కాబట్టి ఈ దిశగా మనం ప్రయత్నం చేద్దాం, మీ ఆవేదన కూడా లేకుండా చేద్దాం అనే ప్రయత్నంలో మేమంతా ఉన్నాం. అమ్మా, మీరు దయచేసి చదువుకోండి. కానీ నేను వీళ్ళ తరపున అంటే నేను ఒక మాట అడుగుతున్నాను, బట్ ప్రతి షుగర్ గారు లైన్ లో ఉన్నారు కాబట్టి ఒక్కసారి విద్యాశాఖ మంత్రి అలాగే ముఖ్యమంత్రి ఇద్దరు ఒకటే కాబట్టి ఒక్క 15 నిమిషాలు మీ పరిధిని మీరు ఏం చేస్తారో, ఏం లాబింగ్ చేస్తారో మాకు అనవసరం. ఒక్కసారి వీళ్ళందరినీ సెలెక్టెడ్ గా వీళ్ళే సెలెక్ట్ చేసుకుంటారో 15 మంది 20 మంది మీరే చెప్పండి. ఇప్పుడు ఎవరు మీరే చెప్పండి. ఆల్రెడీ ఆ ప్రయత్నంలో ఉన్నాం. ఒక్కసారి అపాయింట్మెంట్ ఇస్తే ఏంటంటే ఇప్పుడు అడగంది అమ్మైనా పెట్టదు. అవును, కాబట్టి అమ్మ దగ్గరకు పోయి తండ్రి లాంటి వాడే కదా మన కుటుంబ పెద్ద ఆయనే చెప్తాడు. నేను ప్రభుత్వ ఉద్యోగులు నిరుద్యోగులు అంతా మన కుటుంబ సభ్యులు అని చెప్తాడు ఆయన. వీళ్ళు పోయి ఆయనతో ఒక మాట 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడితే వీళ్ళలో ఉన్న బాధ మొత్తం అనుమానాలు అదే కదా. కాబట్టి తప్పకుండా ఆ దిశగా మనం ప్రయత్నం చేద్దాం. ముఖ్యమంత్రి గారిని కల్పించేందుకు రేపటి నుంచి ఏ విధంగా కల్పించాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తానమ్మా. అప్పటివరకు ధైర్యంగా చక్కగా చదువుకొని ఏ ఒత్తిళ్లకు తలకండి దయచేసి. రైట్ ప్రతిష మానవత్ర అయినా తప్పకుండా మీకు హెల్ప్ చేస్తానంటున్నాడు. ఒక్కసారి మీరు వెళ్ళి సీఎం గారితో మాట్లాడి మీ బాధ ఏంటని చెప్పుకోండి. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టాండింగ్ బై అవర్ సైడ్ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో మనోత్ర గారు పాపం వాళ్ళది న్యాయమైన కోరిక, దాని మీద మీరు న్యాయమైన కోరిక, నిజమైనటువంటి ప్రతిభావంతురాలు ఈ అమ్మాయి. ప్రతి విషయాన్ని చూస్తాను అమ్మాయి మాటల్లో తెలిసిపోద్ది. ఏదో పొరపాటునో ఏదో సమయం వేరే రకంగానో సద్వినియోగం చేసుకోలేకనో మొన్న గ్రూప్ 1 పోయింది, కానీ నిజంగా మన 523 పోస్టులు ఈ అమ్మాయి కూడా ఉండాల్సిన అమ్మాయి. సరే, ఇప్పుడు మళ్ళీ గ్రూప్ 1 వస్తుంది కాబట్టి తప్పకుండా వాళ్ళు అడిగేది గొంతెమ్మ కోరికలు కాదు. మా విద్యాశాఖ మంత్రిని మేము కలవాలి, మా ముఖ్యమంత్రిని మేము కలవాలి, వారితో మేము చెప్పుకోవాలంటున్నారు. ఆ విధంగా చెప్పుకునే విధంగా మనం దారి ఏర్పాటు చేద్దాం. ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రయత్నం చేస్తే సమస్య ఉండదు కదా. గతంలో కూడా ముఖ్యమంత్రిని ఎవరైనా కలిసేవాళ్ళు చర్చలు ఉన్నాయి అసలు నిరుద్యోగులతో. గ్రూప్ 2 వాయిదా అంటే గ్రూప్ 2 వాయిదా చేస్తున్నాం, గ్రూప్ 1 వాయిదా చేస్తున్నాం, ఏదంటే అది వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు కలవచ్చు. మేము మంత్రులు కూడా ఇంతవరకు మొన్న ముట్టలు అన్నారు. ఎవరన్నా ఏ మంత్రి కన్నా పోయి వింతపత్రం ఇచ్చిర్రా? ఎవరికన్నా పోయి కలిసిండ్రా? అసలు ఎవరికి కలవకుండా ముట్టడానికి అంటే వాళ్ళ ఎదుగుదల కోసం, వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం. నిజంగా ఎవరు రాలేదు, విద్యార్థులు ఎవరు రాలేదు. 10 మొత్తం కలిపితే 2-3 అరెస్ట్ అయ్యిండ్రు. ఏ విద్యార్థి కూడా సమ్ముఖంగా లేరు. ఆ విధంగా ఇప్పుడు ప్రత్యూష లాంటి మనస్తత్వం ఉన్న నిరుద్యోగులే ఉన్నారు. మనం నిరసన తెలపాలి. మేమంటాం ఇందిరా పార్క్ లో తెలుపుకోండి, అడగండి, ఇంటెలిజెన్స్ ఉంటుంది. ముఖ్యమంత్రి గారికి ప్రతి అంశం చేరవేస్తుంటారు వాళ్ళు. కాబట్టి మీరు ఆందోళన చెందవద్దు, ఎవరో ఉచ్చులో పడద్దు. ఎవరో రాజకీయ ఉచ్చులో పడి వారు ఉచ్చులో మీరు పడితే మీరే ఇబ్బంది పడతారు. దయచేసి నిరుద్యోగులారా, త్వరలోనే మీరు మంచి తీపి కబురు శుభవార్త వింటారు. జాబ్ క్యాలెండర్ ద్వారా, సమర్థవంతమైనటువంటి జాబ్ క్యాలెండర్ ద్వారా 32,000 ఉద్యోగాలు భర్తీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కొద్దిగా ఓపిక పట్టండి. ఎందుకంటే సామాజిక న్యాయాలు కూడా చేయాలి మనం. ఎందుకంటే వర్గీకరణ అంశం కూడా అందులో ఇమిడించబోతా జీవో దాన్ని అమలు చేయబోతున్నాం. 42% బీసీలకు కూడా ఏ విధంగా న్యాయం చేయాలో అందులో ఉద్యోగాల్లో భర్తీ చేసే విధంగా చెప్పబోతున్నాం. కాబట్టి ఆగస్టు మొదటి వారం లోపు మీకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కొద్దిగా సంయమనం పాటించాల్సిందిగా యోయో టీవీ ద్వారా నిరుద్యోగులు నేను కోరుతున్నాను. రైట్. ఏదేమైనా వాళ్ళకి ఉన్న సమస్యల పట్ల మీలాంటి వాళ్ళు, అంటే మీకు ఆ బాధలు తెలిసిన వాళ్ళు కాబట్టి సరే, కోపతాపాలకు పోతా ఉన్నారు, రకరకాల ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. అలాంటి వాళ్ళని మీరు కొంచెం పట్టించుకోకుండా వాళ్ళకి న్యాయం ఏంటంటే
ఇప్పుడు నేను వాళ్ళని ఆత్మస్థైర్యం నింపాలి వాళ్ళలో. ఉమ్. కొంతమంది దుర్మార్గులు గోతికా నక్కలు లెక్క వాళ్ళ రాజకీయ పబ్బాల కోసం వాళ్ళని ఆత్మహత్య ఏం చేస్తారు సార్ ఇప్పుడు? రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారు. ఆ ఉచ్చులో మానవరాయ్ గారు ఒకటి వాళ్ళు ఏంటంటే వీళ్ళతో కూడా వెళ్తే మాకు కొంచెం బలం వస్తుంది, అట్లా కాదు. ప్రభుత్వం మీద ఎక్కువ ఒత్తిడి తేవచ్చు, ఒత్తిడి తొందరగా కాదు. తీసుకురావచ్చు, తొందరగా అప్పుడు మన సమస్య సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందని వాళ్ళు బాగా సార్. శవ రాజకీయాలు చేయొద్దంటారు. నిరుద్యోగుల జీవితాలు చాలా విలువైనవి. వాళ్ళని వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వాడు ఏదో బాధలో ఉండి ఆత్మస్థైర్యం సన్నగిల్లి బాధలో ఉంటే వాళ్ళ ఆత్మస్థైర్యం నింపాలి. అంతేగాని నువ్వు అలా కాదు, నువ్వు చచ్చిపోరా కూర్చొని రాజకీయం చేస్తావు అనే కుట్రలు జరుగుతున్నాయి. వీటిని పట్ల అప్రమత్తంగా ఉండండి. ఇట్లాంటి వాళ్ళు మీకు తారసపడితే వెంటనే ప్రభుత్వానికి పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పి నిరుద్యోగులు నేను కోరుతాను. ఇప్పుడు సరే మీరు అట్లా అన్నట్టుగా వాళ్ళేమి ఒక కేటీఆర్ లేకపోతే ఒక కవిత లేకపోతే ఇలాంటి మా హరీష్ రావు వీళ్ళు అనకుండా నేను నడిపించట్లేదు కదా, వాళ్ళు కూడా ఆ ఉద్యమాలు కనబట్టలేదు. కొంతమంది ఉన్నారు వాళ్ళు వెనకుండా నడిపిపోతే ఎంత ఆడేది. సుప్రీంకోర్టు లాయర్ని గంటకు 10 లక్షలు తీసుకుని నడిపించుండొచ్చు, కానీ వాళ్ళ కుర్చీల కోసం వాళ్ళ ముఖ్యమంత్రి పదవులు చేపట్టడం కోసం ఈ నిరుద్యోగుల సావుల కోసం కొంతమంది చూస్తున్నారు. అట్లాంటి వాళ్ళ దుచ్చులో పడకండి దయచేసి. అట్లాంటి వాళ్ళు ఎవరైనా కదలికలు కనపడితే వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయమని చెప్పి కలెక్టర్ పోలీస్ అధికారులకు మాలాంటి చెప్పండి, మేమే వాళ్ళ తాట తీస్తామని చెప్పి హెచ్చరిస్తాం. థ్యాంక్ యూ మానవతరాయ్ గారు. తప్పకుండా వాళ్ళ సమస్యను మీరు మానవత దృక్పథంతో ఆలోచించి పేరులో పెట్టుకున్నారు మానవతరాయ్ అని, ఆ మానవత్వంతో ఆలోచించి వాళ్ళు కొంచెం హెల్ప్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.